సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలానికి చెందిన 6 కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన సర్పంచ్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల ప్రాంతంలో బీజేపీ రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోందని అన్నారు. చేవెళ్ల గడ్డపై కాషాయ జెండా ఎగరవేసేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. బీజేపీ జోరు చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటమి భయం పట్టుకుందని కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి గతంలో చేసిన కోళ్ల స్కామ్, దానా స్కామ్ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. మీకు యాదికుందో చిన్నపిల్లలకి యాదికే కానీ ఇక్కడ 60 ఏళ్ల ఎక్కువ నెలలకు స్పష్టంగా యాదికున్నది. ఉత్తరప్రదేశ్ లా, నార్త్ ఇండియాలో, యావత్ భారతదేశంలో అప్పుడు పేదోళ్ళు ఎక్కువండే. అయితే వీళ్ళు కుటుంబ పాలన, వారసత్వము వీళ్ళకే అంత తెలుసు, వీళ్ళకే సమస్యలన్నీ తెలుసు, వీళ్ళకే సమస్య పరిహారం అది ఏందో చేయాలనో కూడా తెలుసు. అయితే అప్పుడు పేదరికం పోవాలంటే గరీబీ హటావ్ అన్నారు. అంటే పేదరికం తీసేయాలి, అందరు ధనవంతులు కావాలని. అది ఎందుకు దాని కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంది. జనాభా ఎక్కువ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి. పురుషులను తీసుకొని వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ బలవంతంగా పట్టుకొని తీసుకుపోయినరు. అవందరూ ఎస్సీస్లను కాదా? ఇదా ఇప్పుడా మీరు మాట్లాడే ఎస్సీ రిజర్వేషన్? ఈసారి ప్రతి ఒక్కరు కూడా మోసానికి గురి కావద్దు. వాళ్ళప్పుడే చేతులు ఎత్తేసిండ్రు మోసంతో అని. వాళ్ళు 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డిను బ్యాలెట్ ఈవీఎం బాక్స్ పెట్టిండ్రు. అయితే మన ఓట్స్ పెట్టాలని. కానీ ఎవరు కూడా మోసపోవద్దు. ఒకటే ఒక కొండా విశ్వేశ్వరరెడ్డి మోడీని